హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్. ఇంక నిన్ననైతే పొద్దున్నే లేచి స్టవ్ మీద అయితే ఫస్ట్ పాలు పెడుతున్నాను. ఇంక ఇక్కడైతే పాలలో ఉన్న వెన్నంతా తీసానండి. ఇంకా వెన్న చూసారు కదా ఎంత కలెక్ట్ అయిపోయిందో. ఆ వెన్న మొత్తం తీసాకైతే ఇంకా స్టవ్ ఆన్ చేసేసాను. ఇంకొక స్టవ్ మీద ఏమో పల్లి చట్నీ చేద్దామనేసి పల్లీలు వేయించుకుంటున్నాను. ఇంకా నిన్న దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాను కదా, ఇంకా కొబ్బరి అంతా అలానే ఉంది. ఇంకా కొబ్బరి అలానే పెట్టాను అనుకో, మా పాప కంట్లో పట్టదనుకో ఇంకా కొబ్బరికాయ అయిపోయే వరకు మొత్తం తింటూనే ఉంటుందండి. ఇంకా మొన్నటి వరకు ఫుల్గా కోల్డ్ కాఫ్ ఉండే, ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. మళ్ళీ కొబ్బరి తింటే ఎక్కువైపోతుంది అనేసి ఇంకా కొబ్బరి అయితే కట్ చేసి ఇంకా చట్నీలో వేస్తున్నాను. పల్లీలు కూడా ఇంట్లో కొన్నే ఉన్నాయి. కొంచెం పల్లీలు కొంచెం కొబ్బరి అయితే ఇంక ఈ రోజుకి చట్నీ సరిపోతుంది. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఆయిల్ వేసి జీలకర్ర కూడా వేసుకున్నానండి. తర్వాత అయితే పల్లీలు కొన్నే ఉన్నాయని చెప్పాను కదా, ఆ పల్లీలు వేసి ఇంకా ఈ కొబ్బరి అయితే తీసేవి వేసుకుంటున్నాను. కొబ్బరి అయితే లేతగా బాగుందండి, టేస్ట్ కూడా దాన్ని చూస్తేనే తినబుద్ధి అవుతుంది. ఇంకా నేను తింటుంటే మా పాప చూసి ఎక్కడ అడుగుతుందో అనేసి మొత్తం అయితే దాంట్లోకి వేసానండి. సో అంతా ఒకసారి అయితే కలుపుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని దాన్ని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటున్నాను. అది ఫ్రై అవుతూ ఉంటేనే ఇంకొక సైడ్ అయితే ఇల్లు ఊడ్చేసాను. ఇంక ఇక్కడైతే అవి పల్లీలు ఫ్రై అయిపోగానే దించి పక్కన పెట్టేసి ఆ స్టవ్ మీద తాగడానికైతే వేనీళ్ళు పెట్టేశాను. ఇంకొక సైడ్ ఏమో పాలు కాగిపోయాయి కదా, ఇంకా ఆ పాలలోంచి కొన్ని పాలైతే మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నానండి. ఇంకా తనైతే బ్రష్ చేసుకోవడానికి వెళ్ళారు. తను ఫ్రెష్ అయ్యేలోపు టీ పెడితే ఇంకా టీ అయితే మరిగిపోతుందండి. సో హాట్ వాటర్ అయితే మా హస్బెండ్ కోసం ఇక్కడ పోసిస్తున్నానండి. ఇంకా తనైతే వచ్చారు. నేనైతే డైరెక్ట్ చేయితో పట్టుకున్నాను. ఇంకా చేయి కాలింది. సో గిన్నె అక్కడ పెడితే ఇంకా మా హస్బెండ్ వచ్చి తనే పోసుకున్నారండి. సో తన కోసం కూడా ఈ మధ్యలో అయితే హాట్ వాటర్ నేనే అంటే మరీ గుర్తు చేసి పెడుతున్నాను, తను తాగట్లేదు అనేసి. ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ దించి పక్కన పెట్టేసి బాబుది పాల బాటిల్ ఉంటుంది కదా, ఇంకా అదైతే పెట్టేశాను. నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. సో నేను ఫ్రెష్ అయ్యాకైతే మళ్ళీ హాట్ వాటర్ పెట్టుకుంటాను. ఇక్కడైతే మా హస్బెండ్కు టీ పోసి ఇచ్చేసానండి. ఇంకా తర్వాత వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ అయితే ఇందాక వాటర్ బాగా చల్లారిపోయాయి అనేసి కొంచెం వేడి చేసుకున్నానండి మళ్ళీ. ఇంక ఇక్కడైతే ఈ పల్లీలు అవి చల్లారిపోయాయి కదా, ఇంకా వాటిని అయితే మిక్సీకి పట్టుకుంటున్నాను. ఇంకా ఈ లేత కొబ్బరి అయ్యేసరికి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉందండి. సో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అన్నీ వేసాను. మళ్ళీ నాకు ఎందుకో కారం అవుతుంది అనిపించి ఇంకా కొన్ని పచ్చిమిర్చి అయితే తీసి పక్కన పెట్టేశానండి. సో పిల్లలు కూడా తింటారు కదా అనేసి కొంచెం స్పైసీ అయితే తక్కువ వేస్తున్నాను. ఇంకా దాంట్లోకి అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి. ఒక 3-4 వరకు వేసి కొంచెం సాల్ట్ వేసి ఇంకా దాన్ని అయితే మిక్సీకి పట్టుకున్నాను. చట్నీ చూడండి, ఇంకా పచ్చి కొబ్బరి అయ్యేసరికి మంచిగా వైట్ కలర్లో వచ్చింది చట్నీ. ఇంకా ఆ చట్నీని అయితే గిన్నెలోకి వేసుకుంటున్నాను. సో కొంచెమే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఎందుకంటే ఒకరోజు చట్నీ ఒకరోజు అయితే అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు. ఇంకా నేను ఎంత తక్కువ చేసినా కానీ కొంచెమైనా మిగిలిపోతుంది రేపటికైతే. కానీ ఇంక ఈరోజు కారం కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇంకా అక్కడికి అయిపోయిందండి. బాబుకైతే పాల బాటిలో పాలు పోసి ఇచ్చేసాను. ఇంకా చూసారు కదా, సగం తాగి ఇంకా సగం వద్దనేసి ఇంకా అక్కడ పెడుతున్నాడు. సో నేనైతే ఇంకో స్టవ్ మీద అయితే రైస్ పెట్టానండి. ఇంకా ఈ స్టవ్ మీద అయితే క్యాలీఫ్లవర్ కడుగుదామనేసి కొన్ని వేడి నీళ్ళు కూడా పెట్టాను. ఈరోజు అయితే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేస్తున్నానండి. క్యాలీఫ్లవర్ అయితే చూడండి, ఇంకొకప్పుడు అయితే అవి అంటే దేశవాళీ ఉండేవి కదా, చిన్న చిన్నగా వచ్చేది. ఇప్పుడైతే ప్రతిదీ హైబ్రిడే కదండి. ఇంకా క్యాలీఫ్లవర్లు కూడా పెద్ద పెద్దగా ఉంటున్నాయి. ఇంకా ఈరోజు అయితే నాకు కొంచెం బెటర్గా అనిపించిందండి. నార్మల్గా అంటే ఇంకా కొన్ని డేస్ పోతే అయితే ఆ పువ్వులు పెద్ద పెద్దగా ఉంటాయండి, టేస్ట్ మాత్రం యావరేజ్గా ఉంటుంది. ఈరోజు అయితే కొంచెం ఎందుకో నాకు దేశవాళీలానే అనిపించింది. పురుగులు కూడా చాలా తక్కువ ఉన్నాయండి. పురుగులు తక్కువ ఉంటే నాకు తెలిసి అది దేశవాళీ కాదు, కానీ నాకు అలా అనిపించింది. సో మొత్తం నీట్గా చూసి అయితే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో అయితే వేస్తున్నానండి. అసలు ఏంటంటే లక్కీగా ఈరోజు అయితే ఒక్క పురుగు కూడా కనిపించలేదండి క్యాలీఫ్లవర్లో అయితే. నార్మల్గా అయితే ఎన్ని పురుగులు ఉంటాయో దాన్ని అయితే జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి. ఇంక ఇక్కడైతే మొత్తం క్యాలీఫ్లవర్ను కట్ చేసుకొని ఆ గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని అయితే పక్కన పెట్టేశానండి. తర్వాత అయితే ఇక్కడ కర్రీ కోసం ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా నార్మల్గా క్యాలీఫ్లవర్ ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ మరీ డ్రైగా ఉండేటట్టు ఉందనేసి టమాటా కూడా వేసి ఇంకా టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫ్రై కర్రీ అయితే ఒకటే పూటకు సరిపోతుందండి. ఇంకా అయినా మేము తినేది కూడా ఒకటే పూట అండి. ఓన్లీ ఆఫ్టర్నూన్ టైంలోనే తింటున్నాం రైస్ అయితే. ఇంకా నైట్ టైంలో చపాతీయో ఏదో ఒకటి అయితే చేసుకుంటున్నాం, దోశనో ఏదైనా. సో ఈ కర్రీ ఏంటంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అవుతుంది, ఇంకా మధ్యాహ్నానికి అయితే సరిపోతుందండి. ఆ పావు కేజీ ఉంటుంది కావచ్చు ఆ క్యాలీఫ్లవరు.
పావు కేజీ హాఫ్ కేజీ కానీ ఇంకొక పూటకే అయితే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే క్యాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేశానండి. ఇంకో సైడ్ రైస్ పెట్టాను కదా, రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా పాలు రాగానే ఆ స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను. పాలు కాగుతున్నాయి. ఇంకా ఈ స్టవ్ మీద అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈ మధ్యలో అయితే చెప్తున్నాను కదా, చాలా వీడియోస్లో కూడా పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం లేట్గా లేచినా ఇంకా తీరే టైంకి హడావిడి అయిపోతుంది. సో అందుకనేసి కొంచెం ఎర్లీగా లేస్తున్నాను. ఇంకా టైం అయితే సేవ్ అయిపోతుంది. మా పాప కూడా హోంవర్క్స్ ఇంకా నైట్ చేయట్లేదండి. అంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాకైతే కొంచెం స్నానం అలా చేపించాక కాసేపు ఆడుకుంటుంది, పడుకుంటుంది. ఇంకా హోంవర్క్లు అన్నీ అలానే పెడుతుందండి. ఇంకా పొద్దున లేచి నా పని పొద్దున కంప్లీట్ చేసుకున్నాను అనుకో, పాపకి ఫ్రెష్ అయ్యాక హోంవర్క్లు చేపిస్తున్నాను. సో ఇంక ఇక్కడైతే ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నాను. సో ఇంకా అవి కూడా ఒకసారి అంతా కలుపుకొని కిందాక కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదా, ఆ క్యాలీఫ్లవర్ అయితే దీంట్లోకి వేసుకుంటున్నానండి. ఇంకా దీన్ని సిమ్లోనే పెట్టుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో దీంట్లో అయితే టమాటా వేయాలి. ఇంకా ఫస్టే టమాటా వేసామనుకో ఈ క్యాలీఫ్లవర్ అంతా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. సో అందుకనేసి దీన్ని అయితే ఫస్ట్ మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మధ్య మధ్యలో కలుపుతూ అయితే మూత పెట్టుకుంటూ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా అది మొత్తం ఫ్రై అయింది అనుకునే టైంకు దాంట్లో అయితే టమాటాలు యాడ్ చేస్తున్నాను. ఇంకా టమాటాలు వేసాక అంటే వేయగానే కలపలేదు, ఇంకా వేసి మూత పెట్టి పెట్టేశాను. ఇంకా అవి మగ్గే గ్యాప్లో అయితే ఇంక ఇక్కడ పపాయ ఉందండి. పపాయ అయితే కట్ చేస్తున్నాను. నిన్నైతే మా హస్బెండ్ తీసుకొచ్చారు పపాయ. 2 తీసుకొస్తే అందులో ఒకటైతే పాడైపోయిందండి. ఇది ఒకటే మంచిగా ఉంది. సో ఇది కూడా మనది అంటే దేశవాళీ పపాయ ఉన్నట్టుందండి, హైబ్రిడ్ అయితే కాదు. లోపల గింజలు చూస్తేనే అర్థమైపోయింది నాకైతే. కాకపోతే ఏంటంటే చూడ్డానికి చాలా బాగుంది కానీ స్వీట్ అయితే అంత లేదండి. మా పాప ఏమో ఇంకా పపాయని చూసినప్పటి నుంచి పపాయ పపాయ అని ఒకటే అరిచిందండి, తింటా తింటా అనేసి. ఇంకా కట్ చేశాక ఒక ముక్క అలా తిన్నదో లేదో ఇంకా తనకైతే నచ్చలేదండి. వద్దు వద్దు అనేసి అన్నది. సో ఇంకా మా బాబుకి అయితే కొంచెం తినిపించేసి ఇంకా నేను తిన్నానండి. మా హస్బెండ్కి ఇస్తేనేమో పొద్దున్నే పాపాయనా అనేసి అన్నారు. ఇంకేం కాదు తిను, హెల్త్కి మంచిది అంటే తను కూడా తినేసారండి. ఇంక ఇక్కడ చూడండి, దీన్ని అయితే నీట్గా కట్ చేశాను. చూడడానికి అయితే ఎంత బాగుందో, కాకపోతే టేస్ట్ అయితే అంత బాగాలేదండి. మామూలుగా అయితే ఎంత స్వీట్గా ఉంటాయి చెప్పండి పపాయ, ఇదైతే అంత స్వీట్గా లేదండి. సో దీంట్లో గింజలు చూసాకైతే నాకు ఇది దేశవాళిదే అనిపించింది. హైబ్రిడ్ వాటిలలోనైతే అసలు గింజలు ఉండట్లేదండి. నార్మల్గా లోపల అంతా ప్లెయిన్గా ఉంటుంది. కానీ హైబ్రిడ్ కూడా గట్టిగా ఉంటున్నాయండి. పైన గట్టిగా ఉంటున్నాయి, లోపల కొంచెం మెత్తగా ఉంటుంది అంతే. సో ఇవైతే ఇది నార్మల్ది కాబట్టి ఇదైతే కొంచెం మొత్తం మెత్తగానే ఉందండి. దీన్ని జ్యూస్ చేసినా సరిపోయేది. నేను ఇంకా మా పాప ఇంటి దగ్గర తినలేదు కదా, స్కూల్లో తింటుంది అనేసి ఇంకా స్కూల్లో ఒక బాక్స్ నిండా పెట్టి పంపించేశానండి. ఇంకా దాన్ని ఎలా ఉన్నాయో అలానే తీసుకొని వచ్చిందండి. సో అవి డే మొత్తం ఆ బాక్స్లో మూత పెట్టి గట్టిగా ఉన్నాయి కదా అనేసి ఇంకా నేనైతే వాటిని పడేసానండి. మా బాబు అయితే ఇంకా ఈవినింగ్ ఒక 2-3 ముక్కలు ఉంటే వాటిని అయితే మంచిగా తిన్నాడండి. మా హస్బెండ్ ఇంకా నువ్వు పాపకు పెట్టకుండా అయిపోతుండే, తను అన్ని పీసులు వేస్ట్ చేసింది, బాబుకు పెట్టినా తినేవాడేమో అనేసి అంటున్నాడు. ఇంకా నువ్వు మళ్ళీ తీసుకురా రేపని చెప్పానండి. ఇంకా మీకు ఉన్నప్పుడు తినబుద్ధి కాదు కానీ లేనప్పుడు కావాలనిపిస్తుంది, ఉన్నప్పుడు ప్రతిదీ వేస్ట్ చేస్తారు అనేసి తిడుతున్నారండి. సో మీ హస్బెండ్స్ కూడా ఇలానే తిడతారా అండి? మనం ఎంత వేస్ట్ చేయొద్దనుకున్నా కానీ కొంచెమైనా ఫుడ్ వేస్ట్ అవుతూనే ఉంటుంది కదా. సో ఇంక ఇక్కడ అది మొత్తం కట్ చేసే లోపు అయితే ఈ టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇంకా దీన్నంతా ఒకసారి కలుపుకొని లాస్ట్లో అయితే కొంచెం సాల్ట్, ధనియాల పొడి, కారం అయితే వేస్తున్నానండి. వేసి ఇంకా అంతా ఒకసారి కలిపి 1 నిమిషం అలా ఉడికించానండి. ఇంకా ఇది మరీ డ్రైగా ఉందనేసి దీంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే వాటర్ యాడ్ చేశానండి. కొంచెం వాటర్ యాడ్ చేశాకే కర్రీ కన్సిస్టెన్సీ అయితే బాగుందండి. సో కర్రీ కూడా చాలా బాగా వచ్చింది ఈరోజు టేస్ట్ అయితే. ఇంక ఇది నాకు తెలిసి హైబ్రిడ్ది కాదండి, ఎందుకంటే ఉడకడానికి కూడా కొంచెం టైం పట్టింది. హైబ్రిడ్ది అయితే ఉత్తిగానే ఉడికిపోతుంది కదండి. ఇంక ఇదైతే అలా అంటే వెంటనే ఉడకలేదు, కొంచెం టైం పట్టింది. మంచిగా ఉంది, అంటే గట్టిగా ఉంది, బాగా మెత్తగా అయితే లేదండి. సో ఇంకా కర్రీలో వాటర్ పోసి ఒకసారి కలిపి మూత పెట్టానండి, ఒక 2 నిమిషాలు అలా ఉడికిద్దామనేసి. ఈ గ్యాప్లో ఇంకొక స్టవ్ మీద అయితే దోశ వేస్తున్నానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయింది కదా, సో అందుకనేసి ఈ చిన్న స్టవ్ మీద అయితే దోశ వేస్తే అంటే నాకు చేయి తిరిగినట్టు అనిపించదండి. కాకపోతే ఇంక ఈ స్టవ్ మీద కర్రీ ఉంది కదా అనేసి ఇంకా ఆ స్టవ్ మీద అయితే వేస్తున్నాను. దోశ పిండి అయితే ఇంక ఈ రోజుతో అయిపోతుందండి. ఇంకా రేపు ఉప్మా అలా ప్రిపేర్ చేయాలి. మళ్ళీ వరుసగా 3 రోజులు దోశలు అయ్యాయి కదా, సో అందుకనేసి ఇంకేం నానబెట్టలేదండి ఈరోజు అయితే. కాకపోతే మా పాప అయితే ఇంకా అడుగుతుందేమో చూడాలి, అడిగితే మళ్ళీ రేపైతే నానబెట్టాలండి. సో ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి ఇంకా మా పాపకి అయితే దోశలు వేసి ఇచ్చాను. మా పాప ఏమో ఇప్పుడు వద్దందండి దోశ అయితే. ఇంకా తనకైతే బాక్స్లోకి పెట్టేశాను దోశ ఇంకా చట్నీ. సో మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. తను
వెళ్ళాకైతే ఇంకా నేను వీడియోస్ ఎడిటింగ్ ఉంటే ఆ పనంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు పడేసుకున్నాయండి, పొద్దున ఎప్పుడో పడేసుకున్నాయి. ఇంక ఇవి ఎండేయడానికైతే నాకు మధ్యాహ్నం టైం పట్టిందండి. ఇంకా నా పనంతా కంప్లీట్ అయిపోయాక తీరిగ్గా మధ్యాహ్నం పైకి వచ్చేసాను. సో ఇంక ఇక్కడ బట్టలు ఎండేస్తుంటే మా హస్బెండ్ ఇంకా మా బాబు కూడా బిల్డింగ్ పైకి వచ్చారండి. వాళ్ళేమో అంటే చల్లగా ఉందనేసి బయట ఎండ కోసం పైకి వచ్చారు. సో బిల్డింగ్ పైకి వస్తే అయితే మా బాబు ఒక్క దగ్గర ఆగడండి, ఇంకా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడు. ఇంకా నేను బట్టలు ఎండేయడం కంప్లీట్ అవ్వగానే ఇంకా కిందికైతే వెళ్ళిపోయామండి. సో కింద ఉన్నా కానీ ఉండడండి, ఇంకా నేను బిల్డింగ్ పైన ఉన్నాను కదా, సో నా దగ్గరికి వస్తానే ఏడుస్తూ ఉంటాడు. అందుకనేసి ఇంకా మా హస్బెండ్ అయితే పైకి తీసుకొని వచ్చాడు, ఇంక ఇక్కడ చూస్తాడు కదా అనేసి. తనేమో ఒక్క దగ్గర ఉండకుండా ఇంకా అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నాడండి. మాకైతే టెన్షనే అనిపిస్తుందండి మా బాబుని బిల్డింగ్ పైకి తీసుకొస్తే. ఇంక ఇక్కడ మీరు చూసారు కదా, సో తనైతే ఇంకా అక్కడికి మెట్ల దగ్గరికే ఉరుకుతున్నాడండి. మా పాప ఏమో అలా కాదు, తనకు కొంచెం భయం ఎక్కువ. ఇంకా మనం ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటుందండి, అక్కడ నుంచి అయితే కదలదు. ఇంకా మా బాబు అలా కాదు, మనం కదలొద్దు అని చెప్తే ఇంకా కదిలి చూపిస్తాడండి. ఇంక ఇక్కడైతే నేను ఆ బట్టలు ఎండేశాక ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఏ పని చేయలేదండి. మా బాబు ఏంటంటే ఈ మధ్యలో అసలు ఎక్కువసేపు పడుకోవట్లేదండి. పొద్దున నేను పడుకోబెడుతున్నాను, కొద్దిసేపు అలా పడుకుంటున్నాడు. ఇంకా నా ఎడిటింగ్ పని కంప్లీట్ కాకముందుకే లేస్తున్నాడు. ఇంకా మా బాబుని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో సెకండ్ న్యాప్ వేసే టైంలో ఇంకెంత పడుకోబెట్టినా పడుకోవట్లేదండి. ఇంక ఈరోజు అయితే బలవంతంగా పడుకోబెట్టానండి. సో ఎక్కడి పని అక్కడే ఉంది, ఇంకా తను పడుకుంటేనే పని అవుతుంది అనేసి పడుకోబెట్టాను. ఇంకా 3:30కి అలా పడుకున్నాడండి. ఇంకా తను పడుకోగానే నేనైతే కిచెన్లోకి వచ్చి ఫస్ట్ అయితే బౌల్ అన్నీ అంటే అన్నం కర్రీ అవంతా ఊడ్చిపెట్టేసి ఇంకా బౌలన్నీ సింక్లో వేసానండి. కర్రీ అయితే కొంచెమే మిగిలిపోయింది, అన్నం అయితే ఇంకా అయిపోయిందండి. సో ఆ బౌలన్నీ సింక్లో వేసి ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేస్తున్నానండి. ఈ మధ్యలో అయితే ఇంకా స్టవ్ ఒక్కరోజు క్లీన్ చేయకున్నా కానీ అంత డర్టీగా ఉంటుందండి, నాకే నచ్చట్లేదు. సో అందుకనేసి ఇంకా డే బై డే స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఈ స్టవ్ క్లీన్ చేసి ఇట్లా బౌల్ తోముదామనే లోపే ఇంకా మా బాబు అయితే లేచాడండి. నాకైతే ఎంత కోపం వచ్చిందో, ఇంకా లేవడంతోనే వచ్చి సైలెంట్గా ఊరుకోవడాన్ని ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. చూసారు కదా, మీకైతే తల కనిపించి ఉంటుంది మా బాబుదైతే. ఇంకా ఏడుస్తున్నాడండి. ఇంక ఏడ్చినా కానీ నేనైతే పట్టించుకోకుండా నా బోలు నేను తోముకుంటున్నానండి. ఎంత విసుగొచ్చేస్తుందంటే అప్పటిదాకా ఇంకా మా బాబుతో పాటే పడుకొని ఉన్నానండి. సో ఇంకా అయినా పడుకోవట్లేదు. మళ్ళీ లేచి అంటే నేను లేచి వచ్చి నా పని చేసుకుంటూ ఉంటే ఇంకా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడండి. ఇంకా మా బాబుని అయితే హాల్లో కూర్చోబెట్టి వచ్చానండి. వచ్చి ఇంక ఇక్కడైతే ఈ బోల్ తోముతున్నాను. ఇంకా చూసారు కదా, మధ్య మధ్యలో అయితే వెళ్ళి చూస్తున్నానండి. సో ఇంక ఇక్కడ బౌళ్ళు అయితే పొద్దున్న నుండి ఉన్నాయండి, అంటే టిఫిన్ చేసిన బౌళ్ళు ఉన్నాయి. సో పొద్దున్న నుండి తోమడానికే టైం లేదు, ఇంకా బౌళ్ళు ఎక్కువైపోయాయి, అన్నీ ఇప్పుడే తోముతున్నానండి. మళ్ళీ బౌళ్ళు తోమినా కానీ అంటే నైట్ మళ్ళీ బౌళ్ళు పడతాయండి. ఇంకా మా హస్బెండ్కి టీ పెట్టిన బౌళ్ళు, మా పాప స్కూల్ నుంచి తీసుకొచ్చిన బాక్స్లు అవి ఉంటాయి కదా, మళ్ళీ బౌళ్ళు పడతాయి. కానీ ఇంకా అవి ఎంతైనా కొంచెం తక్కువే ఉంటాయండి. సో ఇవన్నీ ఫస్ట్ తోమి పెట్టుకుంటే అవి మళ్ళీ ఈజీ అయిపోతాయి. లేదంటే నైట్ పడుకున్నాకేమంటే బాబు పడుకున్నాకే తోముకుందాం అనుకుంటే మాత్రం సింక్ నిండిపోతుందండి. సో అందుకనేసి ఇంక ఇప్పుడే తోముకుంటున్నాను. మా బాబు అయితే ఏడ్చినా పర్లేదని ఇంకా వదిలేసానండి, లేదంటే బాగా గారాబం అయిపోతుంది. ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఒక్క దగ్గర ఉంచట్లేదండి, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నాడు. ఇంకా మా హస్బెండ్ ఏమో పిల్లలంటే అలానే ఉంటారు, సో వాళ్ళు అల్లరి చేసేటప్పుడు మనం భరించాలి అనేసి చెప్తూ ఉన్నారండి. అంటే పిల్లలు ప్రతిసారి అల్లరి చేయరు కదా, వాళ్ళ స్టేజ్ ఇప్పుడు అల్లరి చేసే స్టేజ్. ఇంకా అటు ఇటు పాడేసుడు, ఇంకా ఖరాబ్ చేసుడు, ఈ స్టేజ్ని మనం ఎంజాయ్ చేయాలి. ఇంకా కొంచెం పెద్దగా అయ్యారనుకో మనం పడేయమన్నా వాళ్ళు పడేయరు, ఇంకా వాళ్ళకి తెలిసి వస్తుంది కదా. పిల్లలు లేనప్పుడు ఇల్లు ఎలా ఉందో అంటే ఎక్కడ వస్తువు అక్కడే ఉండే కదా, ఇంకా అప్పుడు ఎంత బోర్గా ఉండేది చెప్పు మనకు. ఇంక ఇప్పుడు వాళ్ళు అలా వేసినా కానీ మనం ఓపికగా సర్దుకోవాలి అనేసి చెప్తూ ఉన్నారండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే క్లాస్ ఇచ్చారండి మా హస్బెండ్ అయితే నాకు. సో ఇంకా పిల్లల్ని పెంచడం అంటే ఇంక ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి చెప్తూ ఉన్నారు. నువ్వు ప్రతిదానికి చిరాకు పడుతున్నావు, ఇంకా అలా చిరాకు పడకు, నీకు నువ్వే కొంచెం ఓపిక తెచ్చుకో. ఇంకా వాళ్ళు ఇంకొక 1-2 ఇయర్స్ అయితే స్కూల్కి వెళ్తే ఇంకా అప్పుడు నీకు బోర్ కొడుతుంది కావచ్చు. ఇంకా అదే మా బాబు ఇక్కడ ఈ వస్తువు పడేస్తుంటే బాగుండు, అక్కడ ఆ వస్తువు పడేస్తుంటే బాగుండు అనేసి నీకు నువ్వు అనుకుంటావు కావచ్చు అనేసి చెప్తూ ఉన్నారండి. ఇక్కడైతే నేను పల్లీలు వేయించుకుంటున్నానండి. మా హస్బెండ్ అయితే పాపని తీసుకొని వచ్చాడు. సో వచ్చాకైతే తన కోసం టీ పెట్టించానండి. ఇంకా మా పాప మా బాబు ఏంటంటే ఈ పల్లీ లడ్డూలు అయితే అడుగుతూ ఉన్నారండి. ఇంకా మొన్నటి వరకు రెగ్యులర్గా చేసేదాన్ని కదా, ఈ మధ్యలో అయితే ఇంకా పిల్లలకు జలుబలా ఉందని చేయలేదండి. ఇంకా నిన్నటి నుంచి మా పాప అయితే లడ్డు లడ్డు అనేసి అడుగుతూ ఉందండి. ఇంకా చేసి పెడదామనేసి ఇక్కడ పల్లీలు అయితే వేయించుతున్నానండి. పల్లీలు వేయించి పక్కకు పెట్టాను, ఇంకా అవి చల్లరడానికి టైం పడుతుంది కదా అనేసి. ఈ లోపు అయితే ఇంకా మెంతి కూర
వేసి చపాతీ చేద్దామనేసి మెంతి కూర అంతా కట్ చేసుకుంటున్నానండి. పిల్లలిద్దరికైతే టీవీ పెట్టి కూర్చోబెట్టాను. కొంచెం ప్రశాంతంగానే కూర్చున్నారండి పిల్లలిద్దరైతే. ఇంకా కొన్ని బుక్స్ ఉంటే ముందేశాను. సో, ఇంకా ఆ బుక్స్‌తో ఆడుకుంటూ అయితే వాళ్ళు కూర్చున్నారు. ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే, నా పని నేనైతే ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకుంటున్నానండి. అంటే వాళ్ళు మంచిగా ఉన్నప్పుడే మన పని మనం కంప్లీట్ చేసుకోవాలి కదా! ఇంకా వాళ్ళకైతే నీళ్లు పెట్టేసానండి. అంటే ఈ చపాతీకి పిండి కలిపేసి పక్కన పెట్టేసి వెళ్ళి పిల్లలకైతే స్నానం చేపిస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ అయినా చపాతీ పిండి పక్కన పెడితే చపాతీలయితే మంచిగా వస్తాయి కదా! సో, అందుకనేసి వాళ్ళకి నీళ్లు పెట్టొచ్చి ఇంక ఇక్కడ ఇదైతే కట్ చేస్తున్నానండి. ఇంకా పల్లీలు అంటే మా పాప అయితే పల్లీలే కావాలనేసి అడిగిందండి. వేయించిన పల్లీలు ఉంటాయి కదా! అవైతే కొన్ని బౌల్‌లో పెట్టి ఇచ్చేసాను. పాపకు కొన్ని, బాబుకి కొన్ని అయితే ఇచ్చానండి. వాళ్ళైతే తింటున్నారు. ఇంకా లడ్డు అయితే ఇప్పుడు ఏం చేయలేదండి. వాళ్ళు పడుకున్నాక చేద్దాం అనుకున్నాను గానీ, అస్సలు టైమే దొరకలేదండి. రేపు మార్నింగ్ చేస్తాననేసి ఇంకా పల్లీలన్నీ ఒక డబ్బాలో పోసైతే పక్కకు పెట్టేశాను. ఇంక ఇక్కడైతే చూసారు కదా! ఇందాకైతే మెంతికూర మంచిగా నీట్‌గా అయితే కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా గోధుమ పిండిలోకైతే కొంచెం కారం, కొంచెం ఉప్పు, లైట్‌గా ధనియాల పొడి అయితే వేశాను. వేసి ఇంకా ఇందాక కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఉంది కదా! ఇంకా ఆ మెంతికూర మొత్తం దీంట్లోకి వేస్తున్నానండి మెంతాకు. సో, కొంచెం మెంతాకైతే ఎక్కువైంది. పిండి తక్కువైంది. మెంతాకైతే ఎక్కువైందండి. ఇంకా కొంచెం పిండి యాడ్ చేద్దాం అనుకున్నాను గానీ, మళ్ళీ చపాతీలు ఎక్కువైతాయి. ఇంకా చేయడానికి టైం పడతదనేసి ఇంకా అలానే చేస్తున్నానండి. మొత్తం ఆకేసి అంతా ఒకసారి కలుపుకొని అయితే ఇంకా తర్వాత వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ అయితే కలుపుతున్నాను. ఇంకా ఈ ఆకులేసినప్పుడైతే నేను ఎంత వాటర్ తక్కువేసి కలుపుదామన్నా గానీ కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే అవుతున్నాయండి. ఇంకా కలపడం ఈజీ అయిపోవాలనేసి కొన్ని వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. దానివల్ల పిండి అయితే బాగా మెత్తగా అయిపోతుందండి. సో, చేసేటప్పుడు కొంచెం ఇబ్బందవుతుంది. ఇంకా వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ కలపాలండి. కాకపోతే నాకేంటంటే ఒక సైడు పిల్లలు అల్లరి, ఇంకొక సైడ్ ఇది. సో, ఫాస్ట్‌గా అయిపోవాలనేసి ఇంకా అలా కలుపుతూ ఉంటాను. ఇంక ఇక్కడైతే దీన్ని మొత్తం మెత్తగా అయితే కలుపుకున్నానండి. కలుపుకొని అయితే ఇంకా మూత పెట్టేసి పక్కకు పెట్టేసాను. పెట్టి వెళ్ళి పిల్లలకైతే స్నానం చేపిచ్చేసానండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టింది పిల్లలకి స్నానాలు చేపిచ్చి, ఇంకా వాళ్ళకి డ్రెస్సులేసి, లోషన్స్ రుద్దేసరికి. సో, మా బాబైతే ఆ లోషన్ అస్సలు సరిగా రాసుకోవట్లేదండి. ఇంకా మొత్తం కాళ్ళు, చేతులు అన్నీ ఇలా పగిలినట్టు అవుతున్నాయి. మా పాపేమో మంచిగా రాపిచ్చుకుంటదండి. ఇంకా మా బాబుకేమో అస్సలు అలాంటివి నచ్చవు. ఇంకా ఉరుకుతూ ఉంటాడు మనం ఎక్కడ పెడతాము అనేసి. సో, ఇంకా వాళ్ళని మళ్ళీ హాల్‌లో టీవీ పెట్టి కూర్చోబెట్టి అయితే నేను ఇక్కడ వచ్చి చపాతీలు చేస్తున్నానండి. అన్నీ ఫస్ట్ అయితే చిన్న చిన్నగా ముద్దల్లా చేసుకొని ఇంకా పక్కకు పెట్టుకుంటున్నాను. ఇంకా అవి చేస్తూ ఉంటేనే చేతికైతే అతుక్కుపోతున్నాయండి. పిండి అయితే బాగా మెత్తగా కలిపేసాను. సో, దానివల్ల ఇంక ఇక్కడ నా చేతికి అతుక్కుపోతూ ఉందండి. ఇంకా వాటన్నిటిని అయితే కొంచెం గోధుమ పిండి ఇంకా ఈ ప్లేట్‌లో వేసుకొని గోధుమ పిండి అద్దానండి. అంటే ఇంకా అతుక్కోకుండా ఉండడానికైతే ఇంకా ఇలా అద్ది పక్కన పెట్టేసి ఇంకా తర్వాత అయితే ఒక్కొక్కటి చేస్తున్నాను. ఇంకా కొంచెం ఫాస్ట్‌గానే అయిపోయిందండి చేయడం అయితే. ఇంకా ఇవి చేసేటప్పుడే స్టార్ట్ అయిందండి మా బాబు అల్లరైతే. ఇంకా తనొచ్చి ఇక్కడ నా పక్కనే కూర్చొని ఇంకొకటే అల్లరి చేస్తూ ఉన్నాడండి. ఏడుస్తూ ఉన్నాడు. సో, తనకైతే చూసారు కదా! నా ముందుకొచ్చి నిలబడ్డాడండి. అంటే ఇంక నన్ను వెనక్కి నెడుతూ ఉంటాడు అలా నిలబడి అయితే. సో, మీ పిల్లలు కూడా అలానే చేస్తారా కామెంట్ చేయండి. మెయిన్‌గా మా బాబండి. మా పాప అయితే కొంచెం చెప్తే వింటదండి. ఇంకా లేదనుకో వినకపోయిందనుకో గట్టిగా కసిరిచ్చేస్తాను. ఇంకా అప్పటికి భయపడిపోతది. మా బాబు అలా కాదు. ఇంక మనం కసిరిచ్చామనుకో ఇంక కొంచెం ఎక్కువ చేస్తాడండి అల్లరైతే. ఇంక అక్కడ తనకొక ఇడ్లీ పాత్ర దొరికిందండి కింద అయితే. ఇంకా ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇంక అక్కడైతే ఆడుకుంటున్నాడు. హమ్మయ్య! ఇంకేదో ఒకటి తీసుకొని ఆడుకోనీలే అనేసి ఇంక నేనైతే ఫాస్ట్‌గా చపాతీలన్నీ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ చపాతీలు చేయడం అంటే మొత్తం ఒక్కసారి చేశాకైతే కాలవడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే చపాతీలు చేయడం అయిపోయిన లోపు బాబు బాగా ఏడ్చాడనుకో, ఇంకా బాబుని ఎత్తుకొనైనా ఈ చపాతీలు కాలవచ్చు కదా అన్నట్టుగా ఇంకా చపాతీలన్నీ ఫస్ట్ అయితే చేసుకున్నాను. ఇంకా చేసుకొని ఇంక అన్నీ ఒక ప్లేట్ మీద అయితే ఇంక ఇలా పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడ పిండి చూడండి ఎంత పడిందో. సో, ఈ పిండి కొంచెం మెత్తగా అయ్యేసరికి బండకు కూడా ఇంక ఎట్లా అతుక్కుపోయింది చూడండి. దాన్ని మొత్తం చాకుతో అయితే క్లీన్ చేశాను. ఇంకెప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటే బెటర్ కదండీ. ఇందాకనే ఇదంతా అంటే కడిగేశాను. మళ్ళీ అంతా పడింది చూడండి. సో, అందుకనేసి దాన్ని మొత్తం అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే చపాతీలు కాలుద్దామనేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇంక ఇవి ఒకటి అలా కాల్చానో లేదో ఇంకా మా బాబు అయితే ఏడుస్తున్నాడండి. ఇంకా తనని ఎత్తుకొని మిగిలిన చపాతీలన్నీ కాల్చానండి. సో, తనని ఎత్తుకున్నా కానీ ఒక్క దగ్గర కుదురుగా ఉండడండి. ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ ఉంటది కదా! దాన్ని ట్యాప్ ఆన్ చేస్తూ ఉంటాడు. లేదంటే ఈ ప్యాన్ ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా నేను కెమెరా పెడతాను కదా వీడియోస్, ఇంకా ఫోన్ టచ్ చేస్తూ ఉంటాడు. ఒక్క దగ్గర కుదురుగా ఉండడండి. సో,
ఈ ఒక్క చపాతీ కాల్చేటప్పుడు చూసారు కదా! కిందనే ఆడుకుంటున్నాడు. ఇంకా తను ఆడుకున్నాడు కదా అనేసి ఇంకా వదిలేసాను. ఇంకా ఈ చపాతీ అయిపోయేలోపు మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడండి. ఇంకా తననైతే ఎత్తుకున్నాను. ఇంకా ఇడ్లీ పాత్ర దగ్గరికైతే మా పాపొచ్చిందండి. ఇంకా తనైతే సైలెంట్‌గా ఆడుకుంటుంది. సైలెంట్‌గా ఆడుకుంటుంటే ఏందబ్బా సౌండ్ లేకుండా అనేసి నేను అనుకున్నాను. ఇంకా చూసేలోపు కొంచెం బియ్యం పిండి ఉండే అండి కింద అయితే. ఇంకా ఆ బియ్యం పిండిని మొత్తం తీసి ఆ ఇడ్లీ ప్లేట్స్‌లలోకైతే పెట్టేసి ఇంకా దాన్ని మొత్తం మా పాప డ్రెస్‌కు అదంతా పిండి రుద్దుకుందండి. ఇంకా నాకైతే ఫుల్లుగా కోపం వచ్చేసింది. ఇంకా మీరు అనుకుంటారు కావచ్చు నీకు ప్రతిదానికి కోపం వస్తదా అనేసి. నాకేంటో అండి పిల్లలు ఏదన్నా అంటే నీట్‌గా ఉండాలి. కొంచెం ఇంకా ఏదైనా తిక్క పని చేసినా కానీ నాకైతే కోపం వచ్చేస్తదండి. కాకపోతే ఇంక ఏం అనలేను. ఇంకా ఫస్ట్ కోపం వస్తది కానీ ఇంకా తర్వాత కూల్ అయిపోతానండి. ఇంకా కోపమొస్తది, కోపమొస్తది అనే వర్డ్ కూడా నాకేంటంటే నోటెడ్ అయిపోయింది. ఇంక ప్రతిదానికి కోపమొస్తదని చెప్పేస్తున్నాను. ఇక్కడైతే బాబుని ఎత్తుకొని ఇంకా మిగిలిన చపాతీలన్నీ కాల్చేస్తున్నానండి. సో మా బాబు ఇంకా అందుకే వీడియో అయితే ఆఫ్ చేశానండి. ఇంకా మిగిలిన ఒక 2 చపాతీలు కాల్చే వరకైతే వీడియో ఉంచాను. చెప్పాను కదా! ఇంకా ఫోన్ కూడా అటు ఇటు అంటూ ఉంటాడనేసి. సో, అందుకనేసి ఇంకా వీడియో అయితే ఆపేసాను. ఆపేసి మిగిలిన చపాతీలన్నీ కాల్చేశానండి. ఇంకా మా పాపకి తినిపిద్దాం అనేసి అనుకోని ఇంకా కొంచెం తినిపిచ్చాను. ఇంకొక చపాతీ రోల్ చేసి ఇచ్చానండి. తనే తింటా అనేసి అన్నది. ఇంకా ఇస్తే అది రోల్ చేసింది పట్టుకొని అలానే సోఫాలో పడుకుందండి. ఇంక అస్సలు తినలేదు. బాబుకైతే కొంచెం తినిపిచ్చేసానండి. ఇంకా పిల్లలు పడుకున్నాకైతే నేను మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసి ఆ బోళ్ళన్నీ తోమేసాను. ఇంకా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసానండి. ఇంకా హాల్ చూడండి ఎలా చేశారో. ఇంక అప్పుడు ఈవినింగ్ టైంలో పల్లీలు పెట్టానని చెప్పాను కదండీ! ఇంకా పల్లీలకుండే పొట్టు మొత్తం సోఫాలో ఏసానండి. ఇంక ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా! మా హస్బెండ్ చాలా ఓపిక ఉండాలి పిల్లల విషయంలో అనేసి చెప్తూ ఉన్నారనేసి. ఇంకా ఇలా వాళ్ళు మెస్సీ చేసినప్పుడు మంచిగా ఓపికగా మనమైతే హ్యాపీగా సర్దుకోవాలి. సో, పిల్లలు చిన్నప్పుడే చేస్తారు. ఇంకా కొంచెం పెద్దగా అయితే వాళ్ళు చేస్తారా చెప్పు? వాళ్ళు స్కూల్‌కెళ్ళినప్పుడు ఇంకా ఇల్లు నీట్‌గా ఉంటది. ప్రతి ఫేజ్‌ను పిల్లలతో అయితే ఎంజాయ్ చేయాలి అనేసి చెప్తూ ఉన్నారండి. ఇంకా ఇది క్లీన్ చేసేటప్పుడే మా హస్బెండ్ అయితే ఇంకా స్టార్ట్ చేశారు క్లాస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూయస్‌గా చెప్తూనే ఉన్నారండి. సో, ఇంకా అన్నీ నువ్వైతే అంటే ప్రతి ఫేజ్‌ను వాళ్ళతో ఎంజాయ్ చేయాలి. మళ్ళీ ఈ ఫేజ్ అయితే తిరిగి రాదు నీకు. ఇంకా అప్పుడు నువ్వు బాధపడిపోతూ ఉంటావు. ఇల్లు నిశ్శబ్దంగా ఉన్నా గానీ, ఇంకా మా పిల్లలు అల్లరి చేయట్లేదేంటి అనేసి. పిల్లలు లేనప్పుడు ఇల్లు ఎంత కామ్‌గా ఉండే చెప్పు. ఇంకా అప్పుడు నీకే బోర్ కొడుతుండే కదా! సో, ఇంకిప్పుడు ఇలా ఉన్నప్పుడు మాత్రం నువ్వు ఓపికగా ఉండాలి. ఇంక వాళ్ళని కసిరించుకోవడం గానీ, ఇంకా అలా ఏం చేయకూడదు అనేసి చెప్తున్నారండి. ఇంకా నాకు కూడా నిజమే అనిపిచ్చింది. సో, ఇంక ఇవన్నీ అయితే క్లీన్ చేశానండి. ఎక్కడివక్కడైతే సర్దేశాను. ఇంకా వాళ్ళైతే మంచిగా పడుకున్నారండి. వాళ్ళు పడుకున్నప్పుడే ఇంకా నాకైతే టైం దొరుకుతదండి. ఇంక ఇవన్నీ క్లీన్ చేశాకైతే ఇల్లు కూడా ఇంకా ఊడ్చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే నైట్ టైంలో ఇల్లు అస్సలు ఊడవద్దనేసి అంటారండి. కాకపోతే ఇంక ఎక్కడ పడితే అక్కడ మొత్తం కాళ్ళకి అతుక్కునేలా ఉందండి. డస్టు ఇంకా ఈ చపాతీ ముక్కలున్నాయి. అదే మన పల్లీల పొట్టు ఉంటది కదా! ఇంకా అదంతా ఉన్నది. పొద్దుటి వరకు మళ్ళీ అంటే బాబు లేవగానే ఫస్ట్ ఇవే నోట్లో పెట్టుకుంటాడండి. సో, అందుకనేసి ఇంకా ఈ డస్ట్ ఉన్న వరకైతే మొత్తం ఊడ్చేసానండి. ఎక్కడివక్కడ సర్దేసి. ఇంకా తర్వాత బట్టలున్నాయండి మడతబెట్టేటివయితే. ఇంకా నిన్న మడతబెట్టిన బట్టలు కూడా అక్కడే ఉన్నాయి. ఇంకా నిన్న మడతబెట్టిన బట్టలన్నీ ఫస్ట్ అయితే సర్దేసి, ఇంకా తర్వాత అయితే ఈరోజు మడతబెట్టాల్సిన బట్టలు మడతబెడుతున్నానండి. సో, అంటే ఇది ఊడవడం అయిపోయాకైతే మడతబెట్టేసాను. ఇంకా మా మమ్మీ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చిందట అండి. మా తాతయ్యకైతే హెల్త్ బాలేదండి. సో, మా తాతని చూడ్డానికైతే మా మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చిందంట. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళది కూడా మేముండే దగ్గరే అండి. కొంచెం దూరం ఉంటది అంతే. ఇంక నైట్ అయితే పడుకోవడానికి ఇక్కడికే వస్తా అనేసి అన్నదండి. ఇంకా ఈ బట్టలన్నీ మడతబెట్టేసి ఇంకా మా మమ్మీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నానండి. ఇంకా మా మమ్మీ అయితే నెమ్మదిగా 9:30, 9:45 వరకైతే వచ్చింది. ఇంకా మా తమ్ముడైతే మా మమ్మీని తీసుకొనొచ్చాడండి. సో, మా మమ్మీ వచ్చే వరకైతే ఇంకా మా పిల్లలిద్దరూ మంచిగా పడుకున్నారండి. మా మమ్మీ ఏమో పిల్లలు మెలుకతో ఉన్నారేమో అనేసి వచ్చింది. ఇంకా ఇప్పటి వరకు ఉంటారనే వాళ్ళైతే పడుకున్నారు అనేసి అన్నాను. ఇంకా మార్నింగ్ లేచాకైనా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేద్దాం అన్నట్టుగా అయితే వచ్చాను అనేసి చెప్పిందండి. సో, ఇక్కడ చెప్పాను కదా! ఈ బట్టలన్నీ మడతబెట్టాకైతే ఇంకా అక్కడే చైర్‌లో కూర్చొని ఉన్నానండి. ఇంకా వీడియోస్ ఏమన్నా ఎడిటింగ్ చేద్దామా అనేసి ఇంకా అలా కూర్చొని ఉన్నాను. మా మమ్మీ అయితే వచ్చిందండి. ఇంకా మా మమ్మీ వచ్చినప్పుడు ఇంకా మా మమ్మీతోనే మాట్లాడుకుంటూ కూర్చున్నాను. అంటే మా తాతయ్య గురించి.
సో మా తాతయ్యకైతే అస్సలు బాగాలేదటండి. ఇంకా తనకైతే క్యాన్సర్ వచ్చింది. సో దానివల్ల అయితే బాగా సఫర్ అవుతున్నాడు. ఇంకా బాగా వీక్ అయ్యాడంట. ఇంకా దాని గురించే మాట్లాడుతూ ఉందండి. నాకైతే చాలా బాధ అనిపించింది మా తాతయ్య గురించి. ఇంకా తాతయ్య చిన్నప్పుడైతే మా కోసం చాలా అన్నీ చేసి పెట్టేవారండి. అంటే ఇంకా సమ్మర్ వచ్చిందంటే మా ఇంటికొచ్చి ఇంకా మాకైతే వ్యవసాయం పనులైతే అన్నీ హెల్ప్ చేసేవాడు. సో నాకైతే ఇంకా అవన్నీ గుర్తొస్తున్నాయండి. ఎంత బాగుండే మా తాతయ్య యాక్టివ్‌గా అనేసి. ఇప్పటికి కూడా అండి ఇంకా మా తాత ఏంటంటే కొంచెం టైము అంటే ఖాళీ టైం ఉన్నా గానీ రెస్ట్ తీసుకోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు. అసలు కూర్చొని అంటే ఖాళీగా కూర్చొని ఉంటే తనకు అస్సలు నచ్చకపోతుండే. కాకపోతే ఇంక ఇప్పుడైతే మొత్తానికి ఇంకా చేత కాకుండా అయిపోయాడండి. సో మా తాతయ్యని అలా చూస్తూ ఉంటేనైతే ఫుల్ బాధేస్తుంది. అసలు ఏం తినడం కూడా తినట్లేదు. మా మమ్మీ అయితే ఇంకా నైట్ అంతా నిద్రనే పోలేదండి. మా తాత గురించి ఆలోచించుకుంటూనే ఉన్నది. సో ఇంక ఎలా ఉంటాడో ఏమో చూడాలండి మా తాత అయితే. ఇంక ఇక్కడైతే నేను బట్టలు మడత పెట్టాక మమ్మీ వచ్చిందని చెప్పాను కదా! ఇంకా మమ్మీతో మాట్లాడుకుంటూ అలానే పడుకుండిపోయానండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో చాలామందికి రీచ్ ఉంటదండి. సో అందుకనేసి బాయ్ ఫ్రెండ్స్.